నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఫస్ట్ యూనిట్ లో మనం ప్రీవియస్ వీడియోలో 4 టాపిక్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం ఇంకో టాపిక్ చూద్దాము. సో అనలైజింగ్ డేటా ప్రాక్టీసెస్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఎలాంటి డేటా అనేది మనం ఎలా అనలైజ్ చేస్తే ఆర్గనైజేషన్ ఎలాంటివి ఉంటాయి ఆప్షన్స్ అనేటివి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ మనకి డేటా అనేది ఎందుకు అనలైజ్ చేయాలి, ఎందుకంటే డేటాని మనం అనలైజ్ చేయకపోతే అప్పుడు అది ఏం అనబడుతుంది, రా డేటాగా ఉంటది అనమాట. సో అనలైజ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత అది ఒక ఇన్ఫర్మేషన్ కింద మారుతుంది. సో అనలైజ్ చేయడం ఇంపార్టెంటా అంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డేటాని అనలైజ్ చేసేటప్పుడు మనకి అందులో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా, లేదంటే మిస్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే ఏమన్నా అవసరం లేని థింగ్స్ ఉన్నా, ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా, సో అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తాం. లేదు అలా మనం అనలైజ్ చేయకుండా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ గా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తే మనకి అక్కడ నుంచి అనేది ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, మొత్తం బ్యాడ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అనమాట మన కంపెనీ మీద, ఆర్గనైజేషన్ మీద. సో అలా కాకుండా మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ డేటా గవర్నెన్స్ అని ఉంది. సో డేటా గవర్నెన్స్ అంటే ఏంటిదంటే ఈజ్ ద ఇనిషియేటివ్స్ ఆన్ ఆర్గనైజేషన్ టేక్స్ టు క్రియేట్ అండ్ ఎన్ఫోర్స్ అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ పాలసీస్ రిగార్డింగ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డేటా. సో డేటాని ఎలా మేనేజ్ చేయాలి అనేది అప్పుడు ఆర్గనైజేషన్ కొన్ని డెసిజన్స్ తీసుకుంటది కదా, అంటే కొన్ని రూల్స్ పెట్టుకుంటది కదా. సో దాన్ని మనము డేటా గవర్నెన్స్ అంటే డేటాని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డేటా స్టీవర్డ్. సో డేటా స్టీవర్డ్ అనేది ఆర్గనైజేషన్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటే రెస్పాన్సిబుల్ ఫర్ యూటిలైజింగ్ అండ్ ఆర్గనైజేషన్స్ డేటా గవర్నెన్స్ ప్రాసెస్ టు మేక్ షూర్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఏంటిదంటే దే ఎన్షూర్ హై క్వాలిటీ ఆఫ్ డేటా ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్. సో డేటా స్టీవర్డ్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే హై క్వాలిటీ డేటా ఉందో దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈజీగా యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా కస్టడియన్స్. డేటా కస్టడియన్స్ అంటే ఏంటిది, సేఫ్ కస్టడీ, ట్రాన్స్పోర్ట్, ఇంకా డేటాను స్టోర్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి ఏంటివి, డేటా అనలైజింగ్ డేటా ప్రాక్టీసెస్ ఇన్ ఆర్గనైజేషన్స్ లో 3 పాయింట్స్ ఉన్నాయి. డేటా గవర్నెన్స్, డేటా స్టీవర్డ్, డేటా కస్టడియన్స్. సో ఇవి మనకి 3 పాయింట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్. సో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మనం ఏదైతే కలెక్ట్ చేసిన డేటా ఉందో దాన్ని అనలైజ్ చేస్తాం అనమాట. సో అనలైజ్ చేసిన తర్వాత మనకి ఏవైతే అందులో నుంచి వచ్చిన మ్యాటర్ ఉందో దాన్ని బట్టి మనం డెసిజన్స్ తీసుకుంటాం మన బిజినెస్ కోసం. దాన్ని మనం డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనేది అంటాం అనమాట. సో ఇది మనకి ఏవైతే ఇక్కడ అనలైజింగ్ డేటా ప్రాక్టీసెస్ ఇన్ ఆర్గనైజేషన్ ఉన్నాయో దాని పాయింట్స్. నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ ఏంటిదంటే యూజేజ్ ఆఫ్ బిగ్ డేటా. సో ఏదైతే బిగ్ డేటా ఉందో దాన్ని యూజ్ చేయడం వల్ల ఏంటిది యూజ్ అంటే ఫస్ట్ బిగ్ డేటా అంటే ఏంటిదో మీకు తెలియాలి. ద వాల్యూమ్ ఆఫ్ డేటా దట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్ టుడే అరౌండ్ ద వరల్డ్ ఈస్ ఎక్స్ప్లోడింగ్. బిగ్ డేటా ఈజ్ ఎ టర్మ్ that is used to describe the large volume of data. Both structured and unstructured data is used to better understand customers, their behavior and preferences. సో ఇక్కడ మనకి బిగ్ డేటా అంటే ఏంటిదంటే లార్జ్ క్వాంటిటీలో డేటా ఉంటుంది కదా, ఐదర్ అది ప్రాసెస్ అయిన డేటా అవ్వచ్చు, అంటే స్ట్రక్చర్డ్ అయి ఉండొచ్చు, ప్రాసెస్ కాని డేటా అయి ఉండొచ్చు. ప్రాసెస్ కానిది అంటే ఏంటిది, దాని మీద మనము ఎర్రర్స్ తీయకుండా ఏం చూడకుండా ఉంటది కదా, సో అదేంటిది మనకి అన్స్ట్రక్చర్డ్. సో అవి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయంట బిగ్ డేటాలో. ఎలా అయితే మనకి ఇప్పుడు బిగ్ డేటా అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటా, అది స్ట్రక్చర్డ్ ఇంకా అన్స్ట్రక్చర్డ్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నదని అంటున్నారు కదా. సో ఆ బిగ్ డేటా యూజేజ్ అనేది ఏంటిది, సో ఇప్పుడు మనకి ఏంటిదంట కాస్ట్ రిడక్షన్. సో బిగ్ డేటా యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంట, కాస్ట్ అనేది అంటే డబ్బులు అనేటివి తక్కువ యూజ్ అవుతాయంట. ఫాస్టర్ బెటర్ డెసిజన్ మేకింగ్. సో బిగ్ డేటా వల్ల మనకి ఏమవుతుంది, వర్క్ అనేది ఫాస్ట్ గా అవుతుంది, ఇంకా ఏదైతే డెసిజన్ మేకింగ్ ఉందో అది చాలా బాగుంటదంట. నెక్స్ట్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది, న్యూ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది బిగ్ డేటా అనేది. సో ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ఇంకా అన్స్ట్రక్చర్డ్ డేటాకి మనకి డిఫరెన్స్ ఏంటిదని చెప్పి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చినారు. సో ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిదంటే క్లియర్ గా ఉంటది. అదే అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ లో అలా ఉండకుండా ఎలా పడితే అలా ఉంటది అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ డేటా అనేది క్వాంటిటేటివ్, అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది క్వాలిటేటివ్.
స్ట్రక్చర్డ్ డేటా ఏదైతే ఉందో అది ఈజీ టు సెర్చ్ ఇంకా అనలైజ్. అదే అన్స్ట్రక్చర్డ్ డేటా ఏదైతే ఉందో దాని మీద ఇంకా వర్క్ చేయాలి, అంటే దాని మీద ఇంకా మనము కొంచెం ధ్యాస పెట్టి దాన్ని ఇంకా సదరాలన్నమాట. నీట్గా డేటా అనేది మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా అనేది మనము డేటా వేర్ హౌస్లలో స్టోర్ చేస్తాము. అదే మనకి అన్స్ట్రక్చర్డ్ డేటా ఏదైతుందో దాన్ని డేటా లేక్స్ లో సేవ్ చేస్తాము. అదే స్ట్రక్చర్డ్ డేటాకి లెస్ స్టోరేజ్ స్పేస్ అవసరం ఉంటే అన్స్ట్రక్చర్డ్ డేటాకి ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అనేది అవసరం. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్. ఇదేమో వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ లో ఉంటది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిచ్చారు మనకి, ఇంక్లూడ్స్ నంబర్స్, dates, group of words, numbers, strings. The data in SQL database where data is stored in rows and columns are structured data. అంటే ప్రాపర్ ఇప్పుడు మనకు ఒక బాక్స్ వేసి 1 2 3 4 అని ఇట్లా రాసిండ్రు, అది స్ట్రక్చర్డ్. అదే ఒకవేళ అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటిది 1 5 6 3 అంటే ఎట్లా పడితే అట్లా ఉంటే మనం దాన్ని ప్రాసెస్ చేసుకొని కరెక్ట్ గా రాసుకోవాలి. సో ఇక్కడ మనకి దీనికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినారు, రిచ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ డేటా, సర్వేలెన్స్ డేటా, జియోస్పేషియస్ డేటా, ఆడియో వీడియో, వెదర్ డేటా, ఫోటోస్, గ్రాఫిక్ ఇమేజెస్, వీడియోస్, స్ట్రీమింగ్, ఇన్స్ట్రుమెంట్ డేటా, వెబ్ పేజెస్, పీడిఎఫ్ ఫైల్స్, పవర్ పాయింట్స్, ప్రెజెంటేషన్స్. సో ఇవన్నీ మనకి ఎలా ఉంటాయి, అన్స్ట్రక్చర్డ్ వేలో ఉంటాయి. మనం అవన్నిటిని అరేంజ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకొని నీట్ గా చదువుకుంటే అప్పుడు అది స్ట్రక్చర్డ్ డేటా అనేది అవుతుంది అనమాట. సో ఇది మనకి స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటాకి డిఫరెన్సెస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ హౌ డేటా బెనిఫిట్స్ ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్ కి డేటా ఎలా బెనిఫిట్ అంటే ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ద డెసిజన్స్ ఆర్ టేకెన్ మోర్ కాన్ఫిడెంట్లీ. సో డేటా అనేది మనకి ప్రాపర్ గా ఉంటే మనం ఏవైతే డెసిజన్స్ తీసుకుంటున్నామో అవి మనం కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మనకి చాలా మంది కాంపిటీషన్ ఉంటే ఒకవేళ మన డేటా అనేది మనకి ప్రాపర్ గా ఎనలైజ్ ఉంటే అప్పుడు మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా సరే మనకి లాస్ అనేది ఉండదు. లెస్ ఆర్గనైజేషనల్ పాలిటిక్స్. అంటే ఏవైతే ఆర్గనైజేషనల్ పాలిటిక్స్ అంటే అన్హెల్తీ రిలేషన్షిప్ ఉంటది కదా మెంబర్స్ మధ్యలో, సో అది అనేది తగ్గుతుంది అనమాట. టైమ్లీ డెసిజన్స్. ఏమైతే డెసిజన్స్ తీసుకునేది ఉంటుందో అవి టైం కి అంటే లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ఎప్పుడప్పుడు అయిపోతా ఉంటాయి. నెక్స్ట్ ప్రో యాక్టివ్ డెసిజన్ మేకింగ్ అనేది ఎలా ఉంటది, ప్రో యాక్టివ్ గా అంటే చాలా మంచిగా ఇంకా మన బిజినెస్ కి ఉపయోగపడే విధంగా ఉంటది అనమాట. ఇంక్రీజ్ ఇన్ ది టీమ్ స్పిరిట్. సో ఏదైతే టీమ్ స్పిరిట్ ఉందో, పర్ సపోజ్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో వాళ్ళు ప్రాపర్ డెసిజన్ మేకింగ్ తీసుకొని ఇంకా ఆ బిజినెస్ కి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాళ్ళలో ఉన్న టీమ్ స్పిరిట్ ఏమవుతుంది, ఇంకా ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి వర్క్ చేస్తారు కదా. సో ఒక మంచి డేటా ఉండడం వల్ల మన దగ్గర ఆర్గనైజేషన్స్ కి ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రో యాక్టివ్ డేటా ప్రాక్టీషనర్. సో ఎవరైతే ప్రో యాక్టివ్ డేటా ప్రాక్టీషనర్ అంటే ఎవరంటే ఇప్పుడు మనకి డేటా అనలైజ్ చేయడానికి ఒక ప్రాక్టీషనర్ అంటే డేటా అనలిస్ట్ ఉండాలి. సో డేటా అనలిస్ట్ అంటే ఎవరు, డేటాలో ఉన్న ఎర్రర్స్ అన్ని రిమూవ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసే పర్సన్. సో ఆ పర్సన్ మంచిగా ఉంటే ఏమవుతుంది, డేటా అనేది మంచిగా ప్రాసెస్ చేస్తాడు, మన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దానికి ప్రాఫిట్స్ అనేవి మంచిగా వస్తాయి. సో అందుకే ఒక డేటా అనలిస్ట్ కి మంచి నాలెడ్జ్ ఉండాలి డేటాని ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పి. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. సో మొత్తం డేటా గురించే ఉంటది. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.